రాఖీ పండుగ వచ్చేస్తుంది. అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్కు రాఖీలు సిద్ధమవుతున్నాయి. దూది రాఖీలు మొదలుకొని రంగురంగుల వన్నెలతో ధగధగ మెరిసే కాంతులతో చూడగానే ఆకట్టుకునేలా ప్రత్యేక డిజైన్లతో రాఖీలు సిద్ధమవుతున్నాయి. రాఖీల తయారీకి సంబంధించి హైదరాబాద్ అంబర్పేట్ యాదవ్ రాఖీవాలా సెంటర్ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కల్పన అందిస్తారు. తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష అని తెలుపుకుంటూ కూడా రక్షాబంధన్ ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. మరి అట్లాంటి రక్షాబంధన్ కూడా నియర్ బై ఉంది. దీంతో సిటీలో ఎక్కడ చూసినా కూడా రక్షాబంధన్కి సంబంధించిన కలెక్షనే మనకు కనిపిస్తూ ఉంది. రాఖీలు ప్రజెంట్ నేను అంబర్పేటలో ఉన్నాను. ఇక్కడ శ్రీ యాదవ్కి సంబంధించిన రాఖీ వాళ్ళకి సంబంధించిన షాప్లో ఉన్నాము. గత 30 ఏళ్ల నుంచి కూడా వీళ్ళు రాఖీ బిజినెస్లోనే ఉన్నారు. 10 మంది మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. సో మనతో పాటు ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి మన షాప్లో విజువల్స్ చూసుకున్నట్లయితే వందల వెరైటీస్, లక్షల కలెక్షన్స్, వేల డిజైన్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఒకే దగ్గర ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లలకి సంబంధించిన కావచ్చు, వెరైటీకి సంబంధించి డిజైన్స్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎన్ని ఏళ్ళ నుంచి వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు, ప్రస్తుతం బిజినెస్ ఏ విధంగా సాగుతూ ఉంది, ఎంతమంది వీళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారో తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే. సో బిజినెస్ అనేది మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ బిజినెస్లోకి ఎప్పుడు వచ్చారు, దాంతోపాటు మేకింగ్ కూడా ఇక్కడే ఉంటుందా, ఎలా ఉంటుంది? మేము బిజినెస్ స్టార్ట్ చేసి 30 సంవత్సరాలు అవుతుంది. మా ఫాదర్ 1995లో ఈ బిజినెస్ని స్టార్ట్ చేశారు. రా మెటీరియల్ మేము కోల్కతా, ఢిల్లీ, బాంబే, రాజ్కోట్, బొంబాయి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మేకింగ్ అనేది 8 నెలలు 9 నెలల ముందు నుంచే డిజైన్స్ మేకింగ్ స్టార్ట్ చేస్తాం. నార్మల్గా మేకింగ్ కూడా ఇక్కడే తయారు చేస్తారని చెప్తా ఉన్నారు కదా. సో ఎంతమంది మహిళలకు మీరు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు, ఎంతమంది ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు? 15 మంది మాత్రం నా దగ్గర ఇక్కడ షాప్లో వచ్చి వర్క్ చేస్తారు. అది కాకుండా చాలామంది మహిళలు, దాదాపు 150 నుండి 200 మంది కుటుంబాలు రాఖీస్ వాళ్ళ ఇంట్లో ప్యాకింగ్ కానీ, డిజైనింగ్ కానీ, పెండెంట్ అవన్నీ అటాచ్మెంట్ కానీ అవన్నీ చేసి నాకు తీసుకొచ్చి ఇక్కడ చెప్తారు. దానికి పీస్ టు పీస్ నేను రేట్ ఇస్తాను. చాలా బాగా వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి సపోర్ట్గా ఉంటుంది. అంటే మెయిన్గా రాఖీ వస్తుందంటే చాలు సిటీలో కూడా అన్ని షాప్స్ కూడా రాఖీకి సంబంధించి మెటీరియల్ కావచ్చు, అవన్నీ రాఖీ డిజైన్స్ పెడతా ఉంటారు. సో మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఆఫ్ రాఖీస్ ఉన్నాయి, కాస్ట్ ఎట్లా ఉంటుంది మీ దగ్గర? ప్రతి సంవత్సరం నా దగ్గర దాదాపు 35,000 నుండి 40,000 డిజైన్స్ వరకు నేను మేకింగ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో ఉండాలి. అండ్ దాంతోపాటు బిజినెస్ ఎవరైతే నా దగ్గర నుంచి తీసుకెళ్ళి చేస్తారో వాళ్ళు కూడా 4 రూపాయలు సంపాదించుకోవాలనే ఆలోచనతో బెస్ట్ ప్రైస్ ఇస్తాను. ఇదిగోండి 10 పైసా నుండి రాఖీ నా దగ్గర మొదలుపెట్టి దాదాపు 1000 రూపాయలు ఈచ్ రాఖీ వరకు ఏదైతే ఉందో అక్కడ వరకు ఉంటుందన్నమాట. ఇది ఆ 1000 రూపాయల రాఖీ. దీంట్లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ట్రెండ్కి తగ్గట్టు ప్రతి జనరేషన్కి, ప్రతి ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకు, పాత జనరేషన్లో ఉన్న వాళ్ళకు అందరికీ నచ్చే విధంగా డిఫరెంట్ మోడల్స్లో మేము తయారు చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఓవరాల్గా ఎక్కువగా ఎట్లాంటి డిజైన్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు? హోల్సేల్ వాళ్ళు అంటున్నారు, వాకబుల్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారంటున్నారు కదా. సో ఎక్కువగా వేటిపై ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు? లేటెస్ట్ ట్రెండ్స్ అనమాట. ఎవ్రీ ఇయర్కి ట్రెండ్ చేంజ్ అవుతుంటుంది. సపోజ్ ఈ సంవత్సరం రామ మందిరం, దాంతోపాటు అన్న, తమ్ముడు, ఆ టైప్లో బ్రదరు, స్వీట్ బ్రదరు, ప్యారా అబ్బాయి, మోటా అబ్బాయి, చోటా అబ్బాయి, సోషల్ మీడియాకు సంబంధించిన రాఖీలు ఉన్నాయి. ఇన్స్టా బ్రదర్ ఆల్వేస్ ఇన్స్టాలోనే ఉంటాడు కాబట్టి అతను నేర్పించేలాగా ఇన్స్టా రాఖీ, వాట్సాప్లోనే బ్రదర్ ఉంటాడు అతను నేర్పించేలా వాట్సాప్ రాఖీ, అట్లా డిఫరెంట్ స్టోన్స్లో ఉంటాయి, నార్మల్ రో ఉంటాయి, కుందన్లో ఉంటాయి, జెర్రీలో ఉంటాయి. అన్ని కేటగిరీస్కి సంబంధించి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి నచ్చే విధంగా అందరి టేస్ట్లు పరిగణలో తీసుకొని మేము డిజైనింగ్ చేయడం జరుగుతుంది. రాఖీకి అయితే ఇక్కడ బిజినెస్ అయితే చాలా బాగుందని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఉపాధి పొందడంతో పాటు ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగానైతే ఈసారి బిజినెస్ అయితే అద్భుతంగా ఉందని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ముత్యంతో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.